Third class EVS second lesson. Plants around us worksheets. First glossary. Prevent, stop. Aromatic, pleasant smell. Observe, look carefully. Survive, continue to live. Absorbs, takes in. Sow, plant a seed. Next, worksheet 1. Concept, parts of a plant. Rewrite the following words: plant, parts, water, root, stem, leaf, flower, fruit, soil, nutrients, tomato plant. Color and label the parts of the plant. ఇక్కడ ఇచ్చిన ప్లాంట్కి భాగాలు గుర్తించండి మరియు కలర్స్ వేయండి. ఫస్ట్ భాగం వచ్చేసి ఫ్లవర్, నెక్స్ట్ ఫ్రూట్, లీఫ్, స్టెమ్, రూట్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్? లీఫ్, ఫ్రూట్, flower, stem and roots are the parts of a plant. Next, how do roots help the plant? Roots absorb water and nutrients from the earth and fix the plant in the soil. Next, match the words in A with the plant parts in B. Answer is C, D, E, B, A. Next, worksheet 2. Concept, types of stems. Rewrite the following words: soft, green stems, hard, thick, trunk, bark, tree, shrubs, climbers, creepers. Next, answer the following questions. What are the functions of the stem? Stem supplies water and nutrients to the other parts of a plant. Next, what are the different types of stems? Shrubs, herbs, climbers, creepers and trees. Next, fill the following flowchart. Types of plants. మొక్కల్లో రకాలు. Trees, for example mango. Shrubs, for example hibiscus. Next, herbs, for example tulasi. Climbers, example grapes. Creepers, example watermelon. Observe different kinds of plants in your surroundings and note them in the following table. మీరు మీ చుట్టుపక్కల గమనించిన ట్రీస్, రకరకాల ట్రీస్ ఉంటాయి కదా, ప్లాంట్స్లో రకాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా గమనించి వాటి పేర్లు కింద ఉన్న పట్టికల్లో రాయండి. ఫస్ట్ ట్రీస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో, నీమ్, టామరిన్, బనియన్, కోకోనట్ ఎక్సెట్రా. ష్రబ్స్ పొదలు, హైబిస్కస్, రోజ్, జాస్మిన్, చైనా రోజ్. హెర్బ్స్ టొమాటో, తులసి, మింట్, వీట్, ప్యాడీ. క్రీపర్స్ వాటర్మెలాన్, పంకిన్, కుకుంబర్. మ్యాచ్ ద ఫాలోయింగ్. D, E, A, B, C are the answers. Next, worksheet 3. Concept, types of leaves. Rewrite the following words: leaf, apex, petiole, leaf margin, vein, sunlight, big, small, aroma, smell, medicine. Write the names of the following leaves. ఇక్కడ కొన్ని లీవ్స్ యొక్క పిక్చర్స్ ఇచ్చారు, వాటి నేమ్స్ రాయండి. ఫస్ట్ వన్ లోటస్, నెక్స్ట్ కోకోనట్ లీఫ్, కోరియాండర్, పీపల్ లీఫ్, మ్యాంగో లీఫ్. నెక్స్ట్, జాయిన్ ద డాట్స్, కలర్ ఇట్ అండ్ నేమ్ ద పార్ట్స్. ఇక్కడున్న డాట్స్ని జాయిన్ చేసి ఒక లీఫ్ ఆకారంలో తయారు చేయండి మరియు దానికి కలర్స్ వేయండి. అక్కడ 4 పార్ట్స్ ఇచ్చారు కదా మొత్తం, ఆ పార్ట్స్ యొక్క నేమ్స్ కూడా రాయండి. అండ్ పార్ట్స్ నేమ్స్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ పెటియోల్, నెక్స్ట్ వీన్, నెక్స్ట్ లీఫ్ మార్జిన్, ఎపెక్స్. నెక్స్ట్, వర్క్షీట్ 4. కాన్సెప్ట్, యూజెస్ ఆఫ్ లీవ్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: కోరియాండర్, డ్రమ్స్టిక్, మెడిసిన్, disposable plate, food. నెక్స్ట్, మైండ్ మ్యాప్. యూజెస్ ఆఫ్ లీవ్స్. ఆకుల యొక్క ఉపయోగాల గురించి రాయండి. యూజ్డ్ ఇన్ మెడిసిన్స్, యూజ్డ్ టు మేక్ టీ, యూజ్డ్ టు మేక్ ప్లేట్స్, యూజ్డ్ టు సర్వ్ ఫుడ్, యూజ్డ్ ఫర్ ఈటింగ్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. బనానా లీఫ్, ఆప్షన్ సి, యూజ్డ్ టు సర్వ్ ఫుడ్. కోరియాండర్, ఆప్షన్ డి, యూజ్డ్ ఇన్ కర్రీస్. Tulasi and neem leaves, option B, used in medicines. Tea leaves, option A, used to make tea. Next, draw some leaves and color them. కొన్ని రకాల ఆకులను గీసి
వాటిని కలర్స్ వేయండి వాటికి. నెక్స్ట్ వర్క్షీట్ 5 కాన్సెప్ట్ మేకింగ్ కిచెన్ గార్డెన్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: కిచెన్ గార్డెన్, మాన్యూర్, డిగ్, పిట్, డీకంపోజ్. ఆన్సర్ ద ఫాలోయింగ్. నేమ్ సమ్ ప్లాంట్స్ దట్ యు గ్రో ఇన్ యువర్ గార్డెన్ బ్యాక్యార్డ్. మీరు మీ తోటలో పెంచుకునే కొన్ని మొక్కల గురించి మొక్కల పేర్లు రాయండి. జాస్మిన్, హైబిస్కస్, తులసి, బనానా, కర్రీ లీవ్స్. డూ యూ లైక్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఇన్ యువర్ బ్యాక్యార్డ్? వై? మీకు మీ పెరడులో మొక్కలు పెంచడం అంటే ఇష్టమేనా? ఒకవేళ ఇష్టమైతే ఎందుకు? ఎస్, ఐ లైక్ టు గ్రో ప్లాంట్స్ ఇన్ అవర్ బ్యాక్యార్డ్ సో దట్ వీ గెట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. నెక్స్ట్ నేమ్ ద లీఫీ వెజిటేబుల్స్ గ్రోన్ ఇన్ యువర్ గార్డెన్. కర్రీ లీవ్స్, స్పినాచ్, కోరియాండర్ మొదలైనవి. నేమ్ సమ్ వెజిటేబుల్స్ దట్ ఆర్ గ్రోన్ ఇన్ యువర్ బ్యాక్యార్డ్. వెజిటేబుల్స్ మీ బ్యాక్యార్డ్లో మీ పెరడులో ఉన్న కూరగాయల పేర్లు రాయండి. టొమాటో, బీన్స్, లేడీ ఫింగర్స్. నెక్స్ట్ డ్రా సమ్ వెజిటేబుల్స్ యూ లైక్ అండ్ కలర్ దెమ్. మీకు నచ్చిన కొన్ని కూరగాయల బొమ్మలను గీసి వాటికి కలర్స్ వేయండి. నెక్స్ట్ మేక్ పిక్చర్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ విత్ డ్రై లీవ్స్ అండ్ పేస్ట్ దెమ్. ఎండిపోయిన ఆకులతో మీకు నచ్చిన యానిమల్స్ లేదా బర్డ్స్ యొక్క పిక్చర్స్ చేసి వాటిని ఇక్కడ అతికించండి. Next worksheet 6 concept improve your learning. Answer the following questions. What are the parts of a plant? Leaf, flowers, fruits, stem and roots are the parts of a plant. How do roots help the plant? Roots absorb the water and nutrients from the soil and fix the plant in the soil. How does stem help the plant? Stem supplies water and nutrients from roots to other parts of a plant and gives support to the plant. Next questioning. See the houses of Sita and Lakshmi. What questions would you ask them regarding plants? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్ సీతాస్ హౌస్ చూడండి ఎంత అందంగా ఉందో. నెక్స్ట్ లక్ష్మీస్ హౌస్ కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో. ఈ రెండు హౌసెస్ని కూడా ఒకసారి బాగా గమనించండి. మీరు వాళ్ళని ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతారు ప్లాంట్స్కి సంబంధించి వాళ్ళిద్దరిని మీరు ఒకవేళ కలిస్తే ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతారో ఇక్కడ మెన్షన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్స్ టు సీత. డూ యూ లైక్ ప్లాంట్స్? విచ్ ప్లాంట్స్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ గార్డెన్? డిడ్ యూ గెట్ యువర్ ఓన్ వెజిటేబుల్స్? నెక్స్ట్ క్వశ్చన్స్ టు లక్ష్మి. డోంట్ యూ లైక్ ప్లాంట్స్? డిడ్ యూ గెట్ ఫ్రెష్ ఎయిర్? ఇట్స్ కూల్ ఆర్ హాట్ ఇన్ యువర్ హౌస్? నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్. అబ్జర్వ్ ట్రీస్, shrubs, herbs, climbers and creepers in your surroundings and name them. Tulasi, wheat, rose, hibiscus, neem, mango, grape, beans, pumpkin, watermelon. Collect some aromatic leaves in your surroundings and name them. మీ సరౌండింగ్స్లో ఉన్న వాసన ఇచ్చే ఆకులను కలెక్ట్ చేయండి మరియు వాటి పేర్లు రాయండి. మింట్, కోరియాండర్, కర్రీ లీవ్స్. నెక్స్ట్ డ్రాయింగ్ పిక్చర్స్ అండ్ మోడల్ మేకింగ్. డ్రా ఏ ట్రీ విచ్ యూ ఫైండ్ ఇన్ యువర్ సరౌండింగ్స్, కలర్ ఇట్. మీ చుట్టుపక్కల మీరు గమనించిన ఒక ట్రీ యొక్క చెట్టు బొమ్మని గీయండి మరియు దానికి కలర్స్ వేయండి. నెక్స్ట్ కలర్ ద లీవ్స్. ఇక్కడ ఇచ్చిన ఆకులకి కలర్స్ వేయండి. నెక్స్ట్ అప్రిషియేషన్, వాల్యూస్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ టువర్డ్స్ బయోడైవర్సిటీ. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ సీ someone cutting the branches of the trees around you? What will you do then? ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరన్నా చెట్టు యొక్క కొమ్మలను విరిచివేయడం మీరు చూస్తుంటే మీరు ఆ టైంలో మీరు ఏం చేస్తారో రాయండి. If I find someone cutting the branches of trees around us, then I will stop them by explaining them about the importance of growing plants and uses of trees. What will you do when you see the fallen leaves in your school ground? మీ స్కూల్ గ్రౌండ్లో రాలిన ఆకులు మీకు కనిపిస్తే మీరు దాంతో ఏం చేస్తారు? If I found fallen leaves in my school ground, I will collect them and use them in making manure. I will use that manure for healthy growth of plants in my garden. Assessment 2. Choose the correct answer. The part of the plant that cannot be seen is root. The rose plant is an example of shrub. Neem leaf is used in the preparation of medicines. Fill in the blanks.
Thick stems are covered with bark. The stem of a tomato plant is thin and hairy. Plants absorb water and nutrients from the soil. Match the following. Pudina or mint, option B, leafy vegetable. Pumpkin, option C, vegetable. Hibiscus, option A, flower. Draw and color. Draw a plant and label its parts. ఒక మొక్కను మరియు దాని భాగాలను సూచించే పటాన్ని గీసి కలర్స్ వేయండి. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. Into how many types can the plants be divided based on their stems? What are they? There are 5 types of plants based on their stems. They are trees, shrubs, herbs, climbers, creepers. Write any 4 uses of plants. Plants gives us food. Plants take carbon dioxide and gives us oxygen. We get fresh air from the plants. Roots of big plants prevent soil erosion. Subscribe for more videos. Thanks for watching.